పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచ్ల జేఏసీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల సమస్యలపైన నిరసన కార్యక్రమం చేయడం కోసం పంచాయతీ కమిషనర్ గారికి ల్యాండ్ యాక్షన్ కమిటీ తరఫున మీరు రావడం జరిగింది. గ్రామాలలో కూడా అనేక సమస్యలు పరిష్కరించినటువంటి సర్పంచులు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి పదవి గౌరవం పొందినటువంటి సర్పంచులు మాకు సమస్యలు అని చెప్పేసి కమిషనర్ గారి వద్దకు వచ్చి వినియోగించుకునే పరిస్థితి రాష్ట్రానికి వచ్చిందంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందని మాకు అర్థమవుతూ ఉంది. అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినాం. గాంధీ మార్గంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన ఇప్పటి వరకు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము తక్షణమే ప్రభుత్వం స్పందించి మా నిధులు మాకు పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు మంజూరు చేయకపోతే మేము గ్రామ స్థాయిలో ప్రతి అధికారిని తిరగకుండా చేస్తాం. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ముట్టడిస్తాం. గ్రామ పంచాయతీ తాళాలు వేస్తాం. శ్మశాన వాటికలకి తాళాలు వేస్తాం. ప్రతి ఒక్క కార్యాలయానికి తాళాలు వేసి ప్రతి ఒక్క అధికారిని ముట్టడించే విధంగా మా వంతు ప్రయత్నం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పెండింగ్ నిధులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.